నమస్తే. ప్రస్తుతం మనం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ఉన్నాము. ఈ జిల్లా కేంద్రంలో స్పోకెన్ ఇంగ్లీష్ పేరిట ఇన్‌స్టిట్యూట్ లో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని కూడా మన దృష్టికి వచ్చింది. అదేవిధంగా అక్కడున్న మహిళల పట్ల కూడా ఎవరైతే స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వచ్చిన మహిళల పట్ల కూడా చాలా అసభ్యంగా ప్రవర్తిస్తున్నారంటూ కూడా ఫిర్యాదులు అందుతున్నాయి. అయితే అలాంటి బాధితులు కొందరు ఇక్కడ మన వద్దకు వచ్చారు. మన తొలి వెలుగును ఆశ్రయిస్తే న్యాయం జరుగుతుందని కూడా కొందరు మహిళలు వచ్చారు. వారిని అడిగి తెలుసుకుంది ఏ ఇన్‌స్టిట్యూట్ అది, ఎవరు దానికి యజమానులు, ఏం కదా పూర్తి స్థాయిలో కనుక్కునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, ఏం పేరు, మీ పేరేం పేరు? నా పేరు చంద్రకళ సార్. మాది వనపర్తి. మా సారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో లైన్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తాడు. నేను హౌస్ వైఫ్. మేము గద్వాల్లో ఉంటుంటిమి. అయితే ఈ స్పోకెన్ ఇంగ్లీష్ సైకాలజీ లక్ష్మణ్ సారు క్లాసులు ఇస్తుంటాడు, మోటివేషన్ క్లాసెస్ అని. మా సారు ఎస్టీ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్. తను ఇప్పియడం వల్ల తను ఆ క్లాసులు విని చాలా మంది కుటుంబాలు కూడా చిన్న విభిన్నమైనవి. అందులో మేము ఒకరం బాధితులము. మేము మా కర్మగాలి ఇక్కడికి వచ్చి మా పిల్లల జీవితాలను నాశనం లేపుకున్నాము. మీ పిల్లము మీరు ప్రెసిడెంట్లు మీరు పొద్దున్న లేస్తే ఆర్గనైజేషన్ అని పోతుంటారు. మీ పిల్లం పక్కింటోని ఎదిరింటోని గోకుతుంటది. మీ పిల్లలు వానెంబడి వీనంబడి లేచిపోతారు. మీ మగ పిల్లలు అయితేనేమో తాగుడుకు బానిస అవుతారని అట్లా చాలా క్లాసులలో చెప్పిండంట. అది మా సార్ కొంచెం మనసు మీదకి తెచ్చుకొని, నేను చిన్న చిన్న వాటికే నా దగ్గర గొడవ పడుతుండే. దాని వల్ల మా ఇద్దరి మధ్య గొడవ వచ్చింది. అసలు ఎందుకో అర్థం కాక మా చిన్నబ్బాయి అమ్మ నాన్న ఎందుకు గొడవ పడుతున్నారు, ఏమైంది వీళ్ళకి అని చాలా సార్లు వాడు మానసికంగా ఇబ్బంది పడుతూ కాలేజీలో సిబిఐటి కాలేజీ వాడు చేస్తుంది ఫస్ట్ ఇయర్ లో. చేస్తుంటే ఒక సైకాలజీ మేడం ఎందుకు నువ్వు ఏదో ఇబ్బంది పడుతున్నావు బాబు అని అడిగిందంట. అడిగితే ఇట్లా మా అమ్మ నాన్న గొడవ పడుతుంటారు, దేనికోసమో అర్థం కాదు అని చెప్పిందంట. చెప్తే ఆ మేడం ఉండి ఒక సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి, మంచి అవుతుంది, దేనికోసం కొట్లాడుతున్నారో మీరు, మీ అమ్మ మీ నాయన, సరే ప్రాబ్లం అయితే సాగు అవుతుంది అని చెప్పిందంట. సరే అని వాడే తీసుకొచ్చిండు ఇక్కడికి, మా చిన్నబ్బాయి తీసుకొచ్చిండు మమ్మల్ని. కానీ వాడు ఇప్పుడు పిచ్చోడైపోయిండు. దయచేసి మా అబ్బాయిని నా జీవితం కాపాడండి, లైఫ్ లేకుండా చేసేసిండు. వానికి ఇష్టం లేదు, సివిల్స్ తీసుకోవడం ఇష్టం లేదు. అనవసరంగా వాడిని టిప్పలు వదిలేక వాడిని ఇందులోకి లాగి మా దగ్గర డబ్బులు కట్టించుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్లు కొట్టారు. వాళ్ళ కొడుకు కొట్టిండు. అక్కడ ఉన్న సాయి అనే అబ్బాయి మస్తు హింసించిండు, రకరకాలుగా హింసలు పెట్టిండు. కళ్ళల్లో జెండు బాంబు పెట్టారంట, కాళ్ళు పైకి పెట్టి తలకాయ కింది పెట్టి రకరకాలుగా కొట్టిండ్రంట. అసలు చిన్న క్లాసులో ఆయన ఎగిరి తన్నుతుండే బూటి కాలుతోటి లక్ష్మణ్. సరే మా పిల్లలు ఏదో తప్పు చేస్తారు అని మేము అట్లనే అనుకున్నాం, కానీ నిజంగా మా పిల్లలు ఏందని మేము గుర్తించలేకపోయినా మేము మా అంత అభాగ్యులు ఉండరు. దయచేసి ఇట్లాంటి అన్యాయం మాత్రం ఎవరికి జరగకూడదు. ఈ సర్టిఫికేట్ డిగ్రీ డిస్కంటిన్యూ చేయించండు. బీటెక్ పెద్ద అబ్బాయి చేపించి సివిల్స్ కోసం నేను డిగ్రీ చేయిస్తాను అని బయట ఎక్కడ చేయించుకొచ్చిండు, ఏదో సత్యసాయి అంటే అక్కడ చేయించుకొచ్చిండు. ఈ సర్టిఫికేట్ ఎవరు చూసినా ఇది ఫేక్, ఇది చెల్లదు ఇక్కడ అని చెప్తున్నారు. అసలు మా పిల్లల లైఫ్ ఏం కావాలి? మా చిన్న అబ్బాయికి ఇష్టం లేదు, ఇది వానికి తెలిసింది, ఇది దొంగది అని తెలిసి వాడికి ఇష్టం లేక ఒకసారి రాయకుండా పారిపోయి వచ్చిండు ఉత్తరప్రదేశ్ నుంచి. మళ్ళీ కొట్టి వాడిని తన్ని రకరకాలుగా హింసలు పెట్టి వాడిని మళ్ళీ తీసుకెళ్లి రాపిచ్చిండు. కానీ అది మాకు రాలేదు. మహిళల పట్ల ఎట్లుంటుండే లక్ష్మణ్? అంటే ఇన్స్టిట్యూట్ లో ఉన్న మహిళలు కానీ, స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వచ్చిన మహిళలు కానీ, యోగాలు చేసుకోవడానికి వచ్చిన మహిళల పట్ల కానీ మా దగ్గర అయితే మంచిగా ఉంటుండే. మిగతా వాళ్ళ దగ్గర ఎట్లా ఉంటుండేనో నాకైతే తెలియదు సార్. నేను ఆ విషయం అయితే నేను కన్ఫర్మ్ గా చెప్పగలను. నాతో మంచిగా ఉంటుండే. నేను ఒక అన్న అని పిలిచిన, అన్న అనే పదానికి అర్థం లేకుండా చేసిండు. నా పిల్లల భవిష్యత్తు నాశనం లేపిండు. 50 లక్షలు ఇప్పించుకున్నాడు సార్. నెలకు 50,000 కట్ అవుతుంది. మా సార్ పర్సనల్ లోన్ పెట్టి ఇచ్చారు. ఉన్న ఇల్లు అమ్మేసినాము. మాకు ఇప్పుడు ఏమీ లేదు. పిల్లల జీవితాలు బాగోలేవు. పిల్లలు పిచ్చోడు అయిపోయిండు. అసలు 20 చేతికి వచ్చిన పిల్లలు, నా బాధ ఏందో చెప్పండి దయచేసి. 25 ఏళ్ళ పిల్లగాడు ఒక పిచ్చోడు లాగా తిరుగుతుంటే ఏ తల్లి తట్టుకుంటుంది? తన పిల్లంతో చెప్పే ఈ మాట, పిచ్చోడు లాగా అయిపోయిండు అని. ఇక్కడ వచ్చినాక ఇట్లా అయిందో, మా బాబు ఇట్లా లేకుండే అని అంటే, కాలు చేతులు లేని వాళ్ళు చేసుకోరా, మీరు కూడా అట్లే చేసుకుంటారు అని చెప్పది.
4 సంవత్సరాలు వాళ్ళ దగ్గర ఉండి ఇంకా వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళు ఏదో చేస్తారంట, మాకైతే ఎటువంటి న్యాయం చేయరు అని నాకు అర్థమై నేను వచ్చేసిన బయటికి. అంటే పాలేరుగా మా ఆయన చేయాలి, నేను ఒక వంట మనిషిగా చేయాలని అనుకున్నారేమో, కానీ నాకు అవసరం లేదు. అడుక్కొని ఇంత మనిషి వచ్చిన ఏమైతే నెక్స్ట్ ఏం చేయబోతున్నారమ్మా ఆయన మీద మీరు? మేమైతే కంప్లైంట్ ఇవ్వాలనుకున్నాను. నా పిల్లలు ఇట్లా కారు, నేను ఎన్ని రోజులు, ఒకవేళ నేను పుట్టుకున్న చచ్చిపోతే నా పిల్లలకి ఎవడు దిక్కు, ఎవడు చేశాడు, ఎందుకు ఇట్లా చేసినావు, నా పిల్లగాడు ఇట్లానే ఉండేనా, చేర్చుకున్నప్పుడు అడగండి పోయి. మరో మహిళ కూడా ఇస్తున్నాను, వారిని కూడా అడిగి తెలుసు. చెప్పండి అమ్మా, ఎలాంటి మీకు తన పట్ల కావచ్చు బేస్ లక్ష్మణ్ అదే స్పోకెన్ ఇంగ్లీష్ ఆయన పట్ల, ఆయన ద్వారా మీకు ఎట్లాంటి అన్యాయం జరిగింది? నా పేరు మహేశ్వరి సార్. నేను మహమ్మదాబాద్ లో కస్తూర్బా గాంధీ విద్యాలయంలో ఫిజికల్ సైన్స్ టీచర్ గా వర్క్ చేస్తున్నాను. నా భర్త పేరు శంకర్. నాకు 3 పిల్లలు, 2 అబ్బాయిలు ఉన్నారు, ఒక పాప ఉంది. పెద్ద బాబు ఇంటర్, చిన్న బాబు 10th క్లాస్, పాప 7th క్లాస్ చదువుతున్నారు సార్. అయితే నేను 2019 లో నేను ఇంగ్లీష్ కోర్స్ కోసం అని వెళ్ళిన, సైకాలజీ ఇంగ్లీష్ కోసం అని. నేను కూడా టీచర్ని కాబట్టి తన సైకాలజీ వల్ల నా సబ్జెక్ట్ లో ఇంప్రూవ్మెంట్ చేసుకుందామని నేను ఇంగ్లీష్ స్కిల్స్ నేర్చుకుందామని వెళ్ళిన సార్. వెళ్ళినప్పుడు సార్ క్లాసెస్ నాకు కొంచెం నచ్చినాయి. తర్వాత నా భర్తకు కొంచెం ఎఫైర్ ఉందని తెలిసింది నాకు, మా సొంత సిస్టర్ విషయంలో. ఆ విషయము ఆ సార్ కి చెప్పిన సార్. ఇమీడియట్ గా మీరు పోలీస్ స్టేషన్ కి వెళ్ళండి అమ్మా. ఉమెన్స్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి అప్పుడు ఉన్న కరోనా టైంలో 2020 ఈ ఇయర్ లో ఉన్న హన్మప్ప సార్ సిఐ గారు ఉన్నారు. ఆ సార్ దగ్గరికి వెళ్తే మా సిస్టర్ ని, మా సార్ ని పిలిచి ప్రాబ్లం సాల్వ్ చేసి పంపించిండ్రు. తర్వాత లక్ష్మణ్ సార్ ఏం చేసిందంటే, నీ భర్తని నీ పిల్లల్ని మొత్తం తీసుకురా అమ్మా, నేను కౌన్సిలింగ్ ఇస్తా, ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఇస్తా అంటున్నాను. కౌన్సిలింగ్ ఇచ్చిండు సార్. తర్వాత కరోనా టైంలో స్కూల్స్ జరగలేవు కాబట్టి ఆయన దగ్గరనే పిల్లల్ని స్కూల్స్ నేనే చెప్పిస్తా. స్కూల్ టీచర్లు స్కూల్స్ చెప్పారు, స్కూళ్ళల్లో ఏం చెప్పారు, అంతా మొత్తం ఏం చేస్తారు, బిజినెస్ చేసేస్తారు, మొత్తం పొలిటికల్ ఇది చేస్తారు. వాళ్ళు ఏం చెప్పారు, క్లాసులలో ఏం చెప్పారు, వాళ్ళు మొత్తం అవే మైండ్, బిజినెస్ మైండే ఉంటది. టీచర్లకు తెలివి లేదు, ఏం లేదు. నా అంతటి వాడే ఉండడు, నేను అన్ని చేస్తా, నేను మీ పిల్లల్ని కలెక్టర్ని చేస్తా, సివిల్స్ ఈ ప్రపంచంలోనే ఢిల్లీలో ఉన్న కోచింగ్ సెంటర్ వాజీరామా అండ్ రవిలో కూడా చెప్పారు, నేను చెప్తా, నీ పిల్లల్ని తీసుకురా, ఇంత అమౌంట్ అవుతుంది అంటే నన్ను 4 ప్లాట్లు తీసుకోవడం జరిగింది. అయితే 4 ప్లాట్లు అంటానని మేము అనుకున్నాం. అయితే నాకు తెలియకుండా నా భర్తతో 2 ప్లాట్లు రాయించుకున్నాడు. రాయించుకున్న తర్వాత ఏమైంది, నేను కొంచెం ఆబ్జెక్షన్ చేసిన. సార్ పిల్లలు ఇంతమంది ఇక్కడనే అంటే టీచర్లు చదువు చెప్పారని అంటున్నారు, నేను టీచర్ని సార్, నా పిల్లలు స్కూల్కి వెళ్ళకపోతే ఎట్లయితే నన్నే అంటారు కదా, నువ్వే చదువు చెప్పవమ్మా అని అంటారు. లేదు సార్, నేను 10th వరకన్నా చదివిస్తా, స్కూల్ అనేది ఉండాలి, పిల్లలకి లైఫ్ లో స్కూల్ ఎడ్యుకేషన్ అనేది ఉండాలి అంటానని నేను చెప్పిన సార్. అయితే లేదు, ఈమెకైతే పొగురు షానుంది, తల పొగురు షానుంది, టీచర్ అనేది చాలా ఫీల్ అయిపోతుంది, నీ పెన్లో తంటే సక అవుతుంది, నోట్లు అది వెట్టి కొట్టాలంట, ఏం పెట్టి కొడతారో ఏమో నాకు తెలియదు, అది వెట్టి కొట్టాలి, నీ పెన్లని దంచాలి, అసలు మీరు మొబైల్ అయ్యి ఎందుకున్నారో అర్థం కాదంటేనని పర్సనల్ గా నా భర్తను తీసుకొని ఇక కార్లో తిప్పి లేనివన్నీ నేర్పి, ఇంకా తనకున్న వీక్నెస్ పడి నేను ఏ ప్రాబ్లమ్ తో అయితే వెళ్ళిన్నో ఆ ప్రాబ్లమ్ ని ఆయనకు ఇచ్చేసి, నీ భర్తకు నీ భార్యకు నీకు విడాకులు ఇప్పిస్తా, అవునా, నీకు పెళ్లి చేస్తా అంటానని ఆయన తోటి ఇంకా 2 ప్లాట్లు రాయించుకొని అమ్మిపిచ్చి డబ్బులు తీసేసుకున్నాడు సార్. 60 లక్షలు, ఒక్కొక్క 300 గజాలు 30 లక్షలు తీసుకున్నాడు. అంతకన్నా ముందు కూడా ఇచ్చిండు సార్. నేను కూడా ఇంగ్లీష్ కంటానని నేను కూడా డబ్బులు ఇచ్చిన, తర్వాత సైకాలజీ కానీ నేను కూడా 50,000 ఇచ్చిన సార్. మళ్ళీ అవి ఇయ్యలేడని అంటున్నాడు. ఇప్పుడు నిన్న కూడా పోతే కూడా సార్, నా బాబు 10th క్లాస్ కూడా సరిగ్గా చదవనియలేడు సార్. 10th క్లాస్ స్పెషల్ క్లాసులు ఉంటే కూడా బాబు అసలు వీక్ అయ్యి జ్వరం వచ్చి చచ్చిపోయేటట్లు అయితే కూడా అసలు రావాలి, మీ పిల్లలు రావాలి, క్లాస్ లో కూర్చోవాలి, వీళ్ళు హోంవర్క్ కూడా చేయనీయకుండా సార్. నా పాప వచ్చి ఏడుస్తుండే, మమ్మీ నాకు హోంవర్క్ చేసుకోలేకపోతున్నా మమ్మీ అంటానని మా ఆయనకు ఫోర్సబుల్ చేసి మా ఆయన పిల్లల్ని వెంబడి పెట్టుకొని పోతున్నాయి. ఏడ్చిన రోజులు లేవు సార్. తిండి కరెక్ట్ ఉండదు సార్, టైంకు ఉండదు. ఎప్పుడు 12 అయితే సార్ ఆయన క్లాస్ అయిపోయే వరకు, నైట్ మొత్తం 12కి వచ్చి మేము ఏం తింటాం సార్, మా హెల్త్ ఖరాబ్ అవుతుంది, మళ్ళీ పొద్దున్న లేచిపోవాలి. నువ్వేం అలసిపోతావమ్మా, నీవు టీచర్ అయితే అలసిపోతారా, ఏముంటది అంతగానం పని, ఇట్లా నిలబడి నేను చెప్తలేనా, ఇన్ని క్లాసులు చెప్తున్నా, నువ్వు ఏం అలసిపోతావు, క్లాస్ రా అంటానని నన్ను బలవంతం చేసి క్లాసులలో కూర్చుని పెడుతున్నా సార్. స్కూల్ అయిపోయిన వెంబడే తర్వాత 6th క్లాస్ అమ్మాయిని తీసుకురా, ముందు 6th క్లాస్ అమ్మాయి ఆ పిల్ల ఎవరితోటన్నా లేచిపోతుంది చూడు క్లాస్ కు తీసుకురాకపోతే అంటే, నా భర్తకు నా బాబుకు చెప్పిండే, మీ చెల్లెలు లేచిపోతుంది, అవులే ముండా కొడుక, మీ డాడీని అడుగు లేచిపోతుంది అంటే ఏంటో చెప్తారు,
అంటేనని నా భర్తకు నా బాబుకు చెప్తే నా పిల్లని ఇబ్బంది పెట్టుకుంటా క్లాస్ లో కూడా తీసుకొని పెడతారు. ఎందుకంటే ఫ్యామిలీ ప్యాకేజ్ అని చెప్పి ఫ్యామిలీ ప్యాకేజ్ అంటే డబ్బులు సార్, ఇన్ని లక్షలు వీళ్ళ ఈ కుటుంబానికి ఇంత అంటేనని దగ్గర మాకు 60 లక్షలు 70 లక్షల దాకా తీసుకున్నాడు సార్. నా భర్త చేతనే తీసుకున్నాడు. మా దగ్గర డబ్బులు లేవు సార్ అంటే ప్లాట్లు ఉన్నాయి కదా అంటేనని మా ఊరికి వచ్చిండు, మా ప్లాట్లు చూసిండు, 2-3 సార్లు వచ్చిండు, మొత్తం అంతా తిరిగి చూసిండు, బాగుంది అంటే అన్నాడు. ఇట్లనే వాళ్ళే చేస్తాడు సార్, ఇట్లా వాళ్ళే చేస్తాడు. తీసుకోవడం అనేది జరిగింది. నా భర్తకి ఇప్పుడు 2వ పెళ్లి చేసిండు. ఇప్పుడు 1 ఇయర్ అవుతుందంట. ఇప్పుడు ప్రస్తుతం ఏమంటున్నాడు, లేదు అది నీ భర్త ముందే చేసుకున్నాడు అంటున్నాని ఇది చెప్పి నా భర్తని నా మీదికి రుచి కొలిపి కొడుతున్నాడు. నిన్న కూడా అసలు ఇంటికే వస్తలేడు. ఇది నాకు తెలిసి 3 నెలలు అవుతుంది. పెళ్ళైన విషయం 3 నెలలు అయింది తెలిసి. ఆయన దగ్గరకు పోయి అడిగితే, సార్ ఇట్లా చేసుకున్నాడంట, మీ దగ్గర ఉండి ఇట్లా పెళ్లి చేసుకోవడం ఏంటి సార్, మీరు ఒక సైకిల్, నేను ఏ ప్రాబ్లమ్ తో వచ్చినా అట్టెట్లయితే సార్ అంటే అది నాకేం చేస్తామా, నువ్వు క్లాస్ కు రాకపోతే 1 ఇయర్ నుంచి క్లాస్ కు రాకపోతే అందుకే నీ మొగుడు పెళ్లి చేసుకున్నాడు, నువ్వు వినే ఉన్నట్టే క్లాస్ విని ఉంటే పెళ్లి చేసుకోకుండా ఏం చేసుకోకుండా నేను చూస్తుంటే, లేకుంటే నా ఇంటి పక్కన నువ్వు రూమ్ తీసుకున్నాడు, నేను అబ్జర్వేషన్ చేస్తాను నీ మొగుడిని అంటే, సార్ అట్లెట్లయితే సార్, నాకు కన్వీనియంట్ గా నాకు బస్సుకు ఆటో ఛార్జీలు అవన్నీ ఇబ్బంది, నాకు 30,000 సాలరీ వస్తుంది సార్, నాకు ఇబ్బంది అవుతుంది అంటే, లేదు నువ్వు వచ్చేడుండు, నీ పిల్లలు నువ్వు అందరు ఇన్నే ఉండు. ఇన్స్టిట్యూట్ లో ఏదైతే బేస్ స్పోకన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ లో యోగా కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, అక్కడ ఉన్న మహిళల పట్ల కావచ్చు, అమ్మాయిల పట్ల ఏ విధంగా ఉండేది తన ప్రవర్తన? మీ ముందుకు ఎవరైనా వచ్చి గతంలో చెప్పిన దాఖలాలు ఏమన్నా? మా విషయంలో అయితే ఏం జరగలేదు సార్. ముందైతే జరిగినవని కొందరు మహిళలు అయితే చెప్పడం అనేది జరిగింది. కానీ వాళ్ళు బయటకు రాలేకపోతున్నారు సార్. ఏం జరిగింది? ఏమో అసభ్యంగా ప్రవర్తించిందని చెప్పడం జరిగింది. మా విషయంలో అయితే జరగలేదు సార్ అట్లాంటి. జరిగింది, గంటలు లోపలనే కూర్చుంటుండ్రి తర్వాత అని అన్నారు. ఇంకా వాళ్ళు పర్సనల్ గా అట్లా జరిగిందని వచ్చి కూడా వాళ్ళ ఇంట్లోకి వచ్చి కొట్టి పోయిండ్రా సార్ని అని తెలిసిందే సార్ నాకు. అది జరిగింది. ఇది ఉన్న పరిస్థితి ఇలా బాగా అంటే చెప్పలేని పరిస్థితి ఉంది. ఎందుకనంటే వీళ్ళంతా ఈ రోజు కష్టపడిన డబ్బులను తీసుకొని, వీళ్ళంతా కష్టపడిన డబ్బులతో ఈ రోజు ఏదో ఒక స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుంటాము, యోగా నేర్చుకోవచ్చు అనే ఆలోచనతో వీళ్ళు ఆ ఇన్స్టిట్యూట్ లోని బేస్ స్పోకెన్ ఇంగ్లీష్ యజమాని ఎవరైతే ఉన్నారో లక్ష్మణ్, తను వీళ్ళ పట్ల కూడా చాలా అంటే కొట్టడము, తిట్టడము, వీళ్ళతో ఉన్న ఆస్తులు మొత్తము తీసుకోవడము, వీళ్ళ భార్య భర్తలకు ఇద్దరి మధ్యలో గొడవలు పెట్టడము, ఇలాంటి సంఘటనలు చాలా కుటుంబాల మధ్య కూడా చోటు చేస్తున్నాను ఈ బాధ్యత చెప్పడం జరిగింది. అయితే వీళ్ళంతా తమకు న్యాయం జరగాలి. ఇంకోటి మనం చూసాము ఆ ఫేక్ సర్టిఫికేట్లు. అయితే ఆ బాబుకు సిబిఐటిలో సీట్ వస్తే ఆ సీటును కూడా క్యాన్సిల్ చేపించి తన వద్ద నేర్చుకుంటే ఐపీఎస్ కావచ్చు అనే ఒక ఆశ నేర్పించడంతో ఈ రోజు ఉన్న ప్లాట్లు అమ్మి, ఉన్న పైసలు అమ్మి ఈ రోజు సొంతంగా 50,000 రూపాయలు పర్సనల్ లోన్ కింద తీసుకుని నెలకు 50,000 రూపాయలు కట్ అవుతున్నాయని చెప్తూ వీరు ఆవేదన ఉంది. వీళ్ళంతా పోలీసులను, జిల్లా ఎస్పీని కూడా కలిసి తమకు జరిగిన అన్యాయాన్ని కూడా జరిగిన అన్యాయం కూడా చెప్పే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ ఇప్పటికైనా పోలీస్ శాఖ స్పందించి బేస్ ఇన్స్టిట్యూట్ ఎవరైతే ఉన్నారో బేస్ ఇన్స్టిట్యూట్ లక్ష్మణ్ తన పైన పూర్తి స్థాయిలో విచారణ జరగాలి. లేనడలా మరికొందరు మహిళలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే కొందరు జరిగిన ఏదైతే సంఘటనలు జరిగినో, అసాంఘిక కలాపాలు జరిగినా వాళ్ళు బయటికి రాలేకపోతున్నారు. కొందరు మహిళలు తను చేసే చీకటి వ్యాపారం కావచ్చు, ఏదైనా కావచ్చు, తను ఎలా అంటే లక్ష్మణ్ ఏ విధంగా తిట్టినా కూడా తక్కువనే అని కూడా మనకు అనిపిస్తుంది. మనం చూసాము ఈ ఇద్దరు పిల్లలు సిబిఐటిలో ఒకరికి అవకాశం వచ్చింది. సిబిఐటిలో అవకాశం వస్తే కూడా ఆ సిబిఐటీలో ఏం చదువుతారు, నా దగ్గర చదివితేనే ఐఏఎస్ ఐపీఎస్ అవుతారంటూ కూడా వీళ్ళిద్దరిని ఈ రోజు మంచి చదువుకునే పిల్లల్ని ఈ రోజు తన దగ్గర తీసుకొని వచ్చి వీళ్ళిద్దరిని కొట్టడం జరిగింది. ఇష్టమైనట్లు కొట్టడము, తల కిందికేసి కాలు పైకేసి కొట్టడము, ఇలాంటి కళ్ళల్లో కారం పోయడం, జెండు బాంబు పెట్టడం, ఈ రోజు వీళ్ళంతా మానసికంగా సక్రంగా లేరని చెప్పుకోవచ్చు. అందుకని అంటే ఇచ్చిన డబ్బులు 50 లక్షలు పోయినాయి. అదేవిధంగా 50,000 నెల కట్టుకోవాల్సిన పరిస్థితి. చేతికి వచ్చిన పిల్లలు ఇద్దరు కూడా ఈ రోజు మానసికంగా లేరు. అంటే ఇటువంటి పరిస్థితి ఎవరికి రావద్దు. మాట్లాడగలుగుతారు మీరేమన్నా? మీ పేరేం పేరు? చంద్రకిరణ్. ఏం చదివినావు? కాలేజీలో జాయిన్ బీటెక్ కంప్లీట్ చేసినా? లేదు, పూర్తి చేయలేదు. ఎందుకు ఇట్లా తయారైంది మీరు? ఎందుకు ఈ విధంగా మానసికంగా ఎందుకు డెవలప్ కాలేకపోయింది? ఎందుకు ఇట్లా ఈ విధంగా ప్రాబ్లం ఏముంది? దృఢమైన ఆలోచన ఉంది. ఏముంది దృఢమైన ఆలోచన? సునీత మన సబ్జెక్ట్ అందుకు చూసాం కదా. వీళ్ళు అంటే ఇంటర్ తర్వాత చదువుకునే యంగ్ ఏజ్ పిల్లలు వీళ్ళంతా సుమారు అంటే 17, 18, 20 ఉండే ఏజ్ పిల్లలు ఈ రోజు వాళ్ళు మాట్లాడలేని పరిస్థితులు ఉన్నారంటే దీనికి కారణం ఎవరయ్యా అని చెప్తే బేస్ స్పోకెన్ ఇంగ్లీష్ యజమాని ఎవరైతే ఉన్నారో లక్ష్మణ్,
ఆ లక్ష్మణ్ పైన ఇప్పటికైనా పోలీసులు చర్యలు తీసుకోవాలి, కేసులు నమోదు చేయాలి. ఇది పరిస్థితి. ఎందుకంటే లేని ఎడల మరికొందరు కుటుంబాలు కూడా రోడ్డు పైకి వచ్చే అవకాశం ఉంది. కారణం ఏంటంటే తను గతంలో ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ యోగాలు వాళ్ళందరికీ యోగాలు నేర్పించడంతో నాకు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులందరూ నాకు తెలుసు అనే ఆలోచనతో ఈ రోజు ఇలా కుటుంబాల పట్ల ఈ విధంగా వివరించడం జరుగుతుంది. మరికొంత మహిళా సంఘం నాయకులను వారిని కూడా చెప్పండి మేడం, ఎట్లుంది ఈ పరిస్థితి? నా పేరు శ్రీదేవి, చైతన్య మహిళా సంఘం రాష్ట్ర కో కన్వీనర్. ఇక్కడ మహబూబ్ నగర్ లో ఉన్నటువంటి బేస్ స్పోకెన్ ఇంగ్లీష్ లక్ష్మణ్ అరాచకాలు మామూలుగా లేవు అసలు. ఆయన మహిళల పట్ల అంటే ఆయన సైకాలజీ సంబంధించినటువంటి క్లాస్ ఇప్పిస్తానని చెప్పి భార్యాభర్తల మధ్యన ఏమైనా కొట్లాట్లుంటే మహిళల్ని పర్సనల్ గా పిలిచి గదిలో కూర్చోబెట్టి వారి పట్ల అసభ్యంగా ప్రవర్తన చేస్తారని 4 సంవత్సరాల క్రితమే నాకు 2 బాధితులు వచ్చి చెప్పారు. కాకపోతే వాళ్ళని మీడియా ముందర మాట్లాడండి అంటే వాళ్ళు భయపడ్డారు, చాలా భయపడ్డారు. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక 2 సంవత్సరాల క్రితం అయితే ఒక బాబు సూసైడ్ చేసుకుని కూడా చనిపోయినాడనే విషయం కూడా నాకు తెలిసింది. విపరీతమైన డబ్బులు దందా చేస్తాడు, ఆ పిల్లల పట్ల చాలా అమానుషంగా ప్రవర్తన చేస్తాడు. ముఖ్యంగా భార్యాభర్తల మధ్యన ఏదైనా చిన్న కొట్లాట ఉంటే అది పెద్దగా చేసేసి ముఖ్యం భార్యాభర్తలను విడదీసి పర్సనల్ గా ఒకరి నుంచి ఒకరు అమౌంట్ తీసుకుంటాడు. భార్యకి తెలియకుండా భర్తకి, భర్తకి తెలియకుండా భార్యకి, ఇద్దరి దగ్గర అమౌంట్ తీసుకుంటాడు. ఒకవేళ అతని దగ్గర ఎటువంటి రిసిప్ట్లు కూడా ఉండవు. ఆయన డబ్బులు ఇచ్చినట్లుగా కనీసం మినిమం అంటే బేస్ స్పోకెన్ ఇంగ్లీష్ కి సంబంధించినటువంటి రిసిప్ట్ కూడా వాళ్ళ దగ్గర ఎక్కడ ఉండదు అనమాట. ఆయన ఒకవేళ డబ్బులు లేవంటే పర్సనల్ లోన్ ఆయనే ఇన్వాల్వ్ అయ్యి పర్సనల్ లోన్స్ ఇప్పించి గవర్నమెంట్ ఎంప్లాయీస్ నుంచి అక్కడ పర్సనల్ నుంచి డబ్బులు ఒక 50-60 లక్షల వరకు ఆయన తీసుకుంటాడు. లేదంటే ప్లాట్లు రాయిపించుకుంటాడు, లేదంటే పొలాలు కూడా రాయిపించుకుంటాడు. ఎంత చిత్రం అంటే పొలాలు రాయిపించుకొని అదే పొలాల్లో కూలీలుగా వాళ్ళని యజమాని కూలీలుగా పెట్టి పని చేయించుకొని బియ్యము మిగిలిన అన్ని కూడా ఇంట్లో వేయించుకుంటాడు. ఒకవేళ ఎవరైనా ప్రశ్నిస్తే గాన ముందుగానే ఆ ప్రశ్నించినటువంటి మహిళల్ని భర్తలకు చెప్తాడనమాట, మీ భార్యలు వేరే మగవాళ్ళతో తిరుగుతున్నారు కాబట్టే ఇలాగా వాళ్ళు ఇలాగా వస్తున్నారని. ఒకవేళ మగవాళ్ళు ప్రశ్నిస్తే వాళ్ళకి వేరే ఆడవాళ్ళతో అక్రమం అని చెప్పి నా దగ్గర వీడియోలు ఉన్నాయి అని చెప్పి మొత్తంగా వాళ్ళు నోర్లు మీపిచ్చే ప్రయత్నం చేస్తారు. ఇందులో గౌరవంగా బ్రతికే వాళ్ళు చాలా మంది ఉంటారు, ముఖ్యంగా ఎంప్లాయీస్ ఎక్కువగా ఉంటారు. అందుకని వాళ్ళ ఇంటి ఉద్యోగాలు పోతాయేమో, గౌరవంగా పరువు పోతుందేమో, పరువు కోసం ఎక్కువగా దాని మీద వాళ్ళు నోరు విప్పకుండా ఉన్నారనమాట. ఇదంతా కూడా చాలా ఏళ్ల నుంచి జరుగుతుంది, మహబూబ్ నగర్ లో చాలా ఏళ్ల నుంచి జరుగుతుంది. అందరూ కూడా మోసపోయిన వాళ్ళు ఉన్నారు. యాక్చువల్లీ ఫస్ట్ ఆయన ఒక ఐఏఎస్ అకాడమీ నడపడానికి ఆయన దగ్గర ఎటువంటి సర్టిఫికెట్ లేదు, ఆయన దగ్గర ఫ్యాకల్టీ లేదు. ఆయన ఇంకో విషయం, ఆయన స్పోకెన్ ఇంగ్లీష్ అనేది అది ఒక ఏమైనా సబ్జెక్ట్ కాదు, ఒక లాంగ్వేజ్. అది సబ్జెక్ట్ కాదు, అన్ని లాంగ్వేజ్లతోనే స్పోకెన్ ఇంగ్లీష్. కాబట్టి అదొక సబ్జెక్ట్ గా అందరి మధ్యన అదొక భయభ్రాంతుల్లాగా ఇంగ్లీష్ అంటే అదొక పెద్ద సబ్జెక్ట్ గా, సైకాలజీ అంటే పెద్ద సబ్జెక్ట్, అది నాకు మాత్రమే వస్తుంది అని దానిని ప్రజల్లోకి అంటే ముఖ్యంగా పిల్లల్ని మేము ఎలాగున్నా కానీ మా పిల్లలు బాగా చదువుకోవాలనేటువంటి మానసికమైనటువంటి పరిస్థితి ఉంటారు కదా, వాళ్ళని బాగా తీసుకొని వాళ్ళు ముఖ్యంగా డబ్బులై ఉండాలి. పేదవాళ్ళకి అతను చెప్పడం, మధ్యతరగతి వాళ్ళు కూడా చెప్పడం, డబ్బులు పొలాలు ఫ్లాట్లు ఉన్న వాళ్ళని పట్టుకొని నెమ్మదిగా వాళ్ళని మౌల్డ్ చేసి అంటే ఆయన ఒక ట్రాన్స్ లోకి తీసుకెళ్తాడు, సైకాలజిస్ట్ కదా, ట్రాన్స్ లోకి తీసుకెళ్లి ఫస్ట్ అతని మీద విపరీతమైన నమ్మకం, అంటే బేస్ కోసం చేస్తాను, బేస్ ని ఎవరైనా ఏమనంటే చంపుతాను అని పిల్లల్ని అవుట్ చేసిండు ఆయన. నిన్న కూడా మహేశ్వరిని రోడ్డు మీద పెట్టి కొడితే పిల్లలు వచ్చి కూడా కలబడ్డారంట మహేశ్వరి మీదకి. అంటే అక్కడ అసభ్యకరంగా, అంటే ఎంత అసభ్యకరంగా అంటే నువ్వు కానీ ఇక్కడికి వచ్చి మాట్లాడుంటే నీకు గుద్ద పగులుతుందని లక్ష్మణం కొడుకు అన్నాడంట. అంటే అంత అసభ్యకరంగా మాట్లాడడం, ఇంకా చాలా అసభ్యకరంగా వాళ్ళందరూ దాడి చేసి నిన్న మహేశ్వరిని కొట్టడం జరిగింది. నిన్న రాత్రి కూడా మేము ఎస్పీ దగ్గరికి పోయినాము, ఆమె మీటింగ్ లో ఉండడం వల్ల మళ్ళీ వెనక్కి రావడం జరిగింది. అయితే ఇదంతా కూడా మొత్తంగా డిపార్ట్మెంట్ వాళ్ళు నాకు తెలుసు, అంటే కలెక్టర్ నుంచి ప్రతి స్థాయిలో నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. మీరు ఎవరు ఏం చేయలేరు, మీరేం నా వెంట్రుకు కూడా పేకలేరు అనేటువంటి ధైర్యం. నేను ఎంత డబ్బులు ఇసిరేనైనా కానీ నా మీద కేసులు ఏమి కావు, నేను ఒక ఎస్టీని. ఇంకా విషయం ఏంటంటే చాలా మంది మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోసం పెట్టిండు, అంటే ఆ యొక్క చట్టాన్ని కూడా ఆయన నిర్వీర్యం చేసేటటువంటి పనిలో ఉన్నాడు. కాబట్టి ఇతని మీద మొత్తంగా మేము ఎస్పీ గారికి ఈ రోజు కంప్లైంట్ ఇవ్వాలనుకుంటున్నాము. చూసాం కదా మహిళల పట్ల తనకి ఎంత మాత్రం ఏ మాత్రం గౌరవం ఉందో, ఇప్పుడు ఒక మహిళ పట్ల ఏ విధంగా మాట్లాడారనేది మనకు అర్థం. ఇప్పటికైనా పోలీస్ శాఖ స్పందించాల్సిన అవసరం ఉంది. ఆయనకి ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు తెలుసో అనేది కూడా మనకి ఇప్పుడు తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఎంత పెట్టినా, ఎన్ని కేసులు పెట్టినా నేను డబ్బులు ఇచ్చి బయటకు వస్తానంటూ కూడా తన ధీమా వ్యక్తం చేయడం జరిగింది ఈ మహిళల పట్ల. ఇప్పటికైనా జిల్లా ఎస్పీ గారు మీరు స్పందించాల్సి ఉంది, ఎందుకంటే మహిళలకు చాలా అన్యాయం జరుగుతుంది ఇక్కడ మహబూబ్ నగర్ లో. కాబట్టి మీరు స్పందించాల్సి ఉంది, ఎందుకంటే ఆ బేస్ స్పోకెన్ ఇంగ్లీష్ పేరిట ఏం జరుగుతుంది అక్కడ,
మహిళల పట్ల ఏం జరుగుతుంది, మగవారి పట్ల ఏం జరుగుతుంది, ఆ పిల్లగాడు బేస్ స్పోకెన్ ఎవరైతే యజమాని లక్ష్మణ్ కొడుకు కూడా వీళ్ళని తిట్టే పరిస్థితి వచ్చిందంటే డబ్బులు ఇవ్వాలి, ఉల్టా మళ్ళీ మనమే తిట్టించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే ఈ పరిస్థితి బాగాలేదు. ఇప్పటికైనా స్పందించాల్సిన అవసరం ఉంది. మహబూబ్ నుంచి మన తొలి కోసం మీ మధు. ఏం చేసుకోవడానికి? సూసైడ్ చేసుకోవడానికి ఎందుకు? నా భర్తను నా పిల్లల్ని ఆయన దగ్గర పెట్టుకున్నాడు. ఆ తర్వాత 4 ప్లాట్లు అమ్మిపించిండు, 60 లక్షలు తీసుకున్నాడు పెట్టుకున్నాడు. నా భర్త నాకు తెలియకుండానే చేస్తున్నాడు ఆ పనులని. మా దగ్గర ప్రాపర్టీ ప్లాట్స్ ఉన్నాయి సార్, మహమ్మదాబాద్ మాది మహమ్మదాబాద్ మండలం, మహమ్మదాబాద్ రోడ్డుకు ఉంటాయి అన్నట్టు. నా భర్త చేత అమ్మిపించింది. నీ కొడుకు సివిల్స్ కలెక్టర్ అయ్యేంత వరకు ఇంత అమౌంట్ అవుతుంది అంటనని తీసుకున్నాను. బాబు స్కూల్స్ అనిపించేసిండు. 10th కూడా సరే చదివినేలేడు సార్ నా బాబుని. 10th కూడా చదవనియకుండా ఈవినింగ్ కూడా వాడు హోంవర్క్ చేసుకోకుండా వాడిని స్ట్రెస్ చేసి హెల్త్ ఖరాబ్ అయ్యి చనిపోనికి అయిండేవాడు. ఇబ్బంది పడ్డాం తెలుసా. అసలు ప్రైవేట్లో ఏం చేస్తారు, ప్రైవేట్లో ఎందుకు చేస్తారు, గవర్నమెంట్లో వేయండి అంటానని ఇట్లా ఎటకారమైన మాటలు మాట్లాడతాడు, హింసిస్తాడు. ఆయన క్లాసులు కావు సార్, మొత్తం ఒక విధమైన టార్చర్తో భరించి చాలా వేదనకు గురైనాం. చాలా అంటే చాలా. నన్ను నా మొగన్ని విడదీసి సెకండ్ పెళ్లి చేసింది. ఇప్పుడు మా సిస్టర్కి నా భర్త వీక్నెస్ పాయింట్ పట్టుకొని నీ భార్యకి నేను విడాకులు ఇప్పిస్తా అంటనని. ఇప్పుడు కూడా మాది ఒకటి ప్రాపర్టీ ఉంటుంది, 2 కోట్ల ప్రాపర్టీ ఉంటుంది, అది తన మీద రాసుకొని వేరే వ్యక్తి మీద రాపించింది. అది ఇప్పుడు దాని దగ్గర పెట్టుకున్నాడు. పాస్బుక్స్ అన్ని దాని దగ్గరనే ఉన్నాయి. మీరు డబ్బులు ఇచ్చినప్పుడు ఏమన్నా మీకు రిసిప్ట్లు కూడా ఇచ్చిందా? రిసిప్ట్ అనేది ఉండదు సార్, ఉండదు. ఆయన అదే మన కాలేజ్ పేరు పైన, బేస్ పైన, ఫర్మ్ పైన ఇంగ్లీష్ స్పోకెన్ ఇంగ్లీష్ చెప్తాడు కదా, దానిపైన కూడా రిసిప్ట్ ఉండదు.